హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది. 1 కప్పు బియ్యం, పెసరపప్పు ఉంటే చాలా ఈజీగా టేస్టీగా మనం స్వీట్ అనేది కంప్లీట్ చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే ఈ స్వీట్ రెసిపీ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. అంతేకాకుండా టేస్టీగా కూడా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టిన వెంటనే మీకు ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ని మీరు కూడా ఫాలో అయ్యి మీ ఫ్యామిలీకి కుక్ చేసి సర్వ్ చేయొచ్చండి. చాలా సింపుల్ అండి ఇది. ప్రసాదం, చక్కెర పొంగలి అంటూ ఉంటాం కదా, ఆ ప్రసాదాన్ని చాలా సింపుల్గా ఈజీగా అంతేకాకుండా చాలా టేస్టీగా కుదిరేలా నేను చేసి చూపిస్తాను పక్కా కొలతలతో. ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు చూసి మీరు కూడా ఫాలో అయ్యి ఫ్యామిలీకి కుక్ చేసి సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా 1 కప్పులో 3/4 వరకు బియ్యం తీసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు పెసరపప్పు తీసుకోండి. మీరు కప్పుతో గాని గ్లాస్తో గాని ఎలా తీసుకున్నా సరే 1/2 పెసరపప్పు ఉంటే 3 వంతులు బియ్యం ఉండాలి. అవి రెండు కూడా కళాయిలో వేసుకుని కొంచెంగా డ్రై రోస్ట్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని చాలా దోరగా ఫ్రై చేసుకోండి. పెసరపప్పు అనేది ఫ్రై అవుతుంటే కమ్మటి వాసన అనేది వస్తూ ఉంటుంది. అలా స్మెల్ స్టార్ట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని అవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. పప్పు బియ్యము కూడా గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా మనం దోరగా ఫ్రై చేసుకుని స్వీట్ అనేది చేసుకున్నామంటే అన్నం అనేది రైస్ అనేది పలుకుగా వస్తుందండి. మనం పప్పు బియ్యం కూడా కొలుచుకుంటే 1 కప్పు వస్తాయి కదా, ఆ 1 కప్పు పప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ పోసుకోండి. చిటికెడు సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఆ గిన్నెలోకి 2 కప్పుల వాటర్తో పాటు కొంచెంగా వాటర్ పోసుకున్నా ఏం పర్లేదండి. ఎందుకంటే ఈ రైస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉడకాలి. పప్పు అనేది ఉడకటానికి కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది, వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటుంది కదా. ఇప్పుడు ఈ గిన్నెను మూత పెట్టుకుని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని గిన్నెను బయటికి పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్నాం కదా, మనం నెయ్యి యాడ్ చేసి వండుకున్నాం కదా, రైస్ అనేది చక్కగా పలుకుగానే ఉంటుందండి. 4 విజిల్స్ వచ్చినా కూడా రైస్ మెత్తబడదు, పెసరపప్పు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక కళాయి తీసుకోండి. దానిలో 1 కప్పు పంచదార, 1 కప్పు బెల్లం వేసుకోండి. అచ్చంగా బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. 1 కప్పు బియ్యం పెసరపప్పుకి 1 కప్పు బెల్లం గాని 1 కప్పు పంచదార గాని కరెక్ట్ గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు కరెక్ట్ గా కప్పు వేసుకోండి. కొంచెం తక్కువ కావాలి అనుకుంటే కొంచెం బెల్లం గాని షుగర్ గాని తగ్గించుకోవచ్చు. ఇవి రెండు కూడా కళాయిలో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు 1 కప్పు వాటర్ పోసుకుందాం. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని బెల్లం పంచదార కూడా బాగా కరిగించుకుందాం. ఈ లోపుగా పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోండి. ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి అయినా తీసుకోండి. లేదంటే పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా సన్నగా ముక్కలుగా తరుక్కుని వీటిని కళాయిలో వేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. పచ్చి కొబ్బరిలో ఉన్న తేమంతా కూడా పోయి డ్రైగా రావాలి కొబ్బరి ముక్కలన్నీ కూడా. మరి ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వకుండా కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. బాదం, కిస్మిస్, అలాగే జీడిపప్పులు కూడా వేసుకోండి. అవి కూడా నెయ్యిలో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెల్లం పంచదార కూడా బాగా కరిగింది కదా, ఇలా బబుల్స్ వస్తున్నాయి. పాకం అనేది ఎక్కువగా రావాల్సిన పని లేదండి, కొంచెం చిక్కబడితే సరిపోతుంది. మరీ వాటర్గా లేకుండా కొంచెం చిక్కబడిన తర్వాత కళాయిని పక్కన పెట్టేసుకుందాం. రైస్ ఉడికించుకున్న గిన్నె ఉంది కదా, ఆ రైస్లోకి మనం బెల్లం సిరప్ని షైనర్తో వడకట్టుకుందాం. ఇలా వడకట్టుకున్నట్లయితే డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. బెల్లంలో కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కదా, అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు సిరప్ అంతా కూడా రైస్లో కలిపేసుకున్నాం కదా, ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని కొంచెం సేపు ఉడికించుకుందాం. ఈ పాకం అంతా కూడా చిక్కపడాలి.
ఇది నేను చూపించింది పచ్చకర్పూరం అండి. ఇది స్వీట్స్ కి బాగా వాడుతూ ఉంటారు. ప్రసాదాల లడ్డూలు అవి ప్రసాదం తెచ్చుకుంటూ ఉంటాం కదా, వాటిల్లో ఎక్కువగా ఈ పచ్చకర్పూరం అనేది వాడతారండి. దానిని నేను చూపించినంత మాత్రమే చిటికెడు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని రైస్ బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనం నెయ్యిలో వేపుకున్న కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అలా వేసేసుకుని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని కళాయిని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా చక్కెర పొంగల్ స్వీట్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం పచ్చకర్పూరం అనేది యాడ్ చేసామంటే స్వీట్ కి టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుందండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఈ రెసిపీ అనేది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే టేస్టీగా, సింపుల్ గా అండ్ ఈజీ ప్రాసెస్ తో ఈ చక్కెర పొంగల్ ప్రసాదాన్ని రెడీ చేసుకున్నాం కదా. ఈ స్వీట్ చాలా చాలా బాగుంటుందండి. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే రెసిపీ అనేది నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ALA అని బెల్ ఐకాన్ ని కూడా టచ్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని కూడా మీ ఫోన్ కి నోటిఫికేషన్ కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే నచ్చితే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. చాలా సింపుల్ గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో, తక్కువ ఖర్చుతో, తక్కువ టైంలో రెసిపీస్ అనేవి నేను పోస్ట్ చేస్తాను. ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు నచ్చుతుంది. అలాగే రెసిపీస్ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. మీ అందరూ కూడా ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ రెసిపీస్ ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఇంకా మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటితో ఇంకా ఇలా సర్వింగ్ ప్లేట్ లోకి చక్కెర పొంగల్ పెట్టుకున్న తర్వాత వాటితో ఇలా గార్నిష్ చేసుకోవటమే, అలాగే ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే నేను చూపించిన విధంగా కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఫ్యామిలీకి కుక్ చేసి సర్వ్ చేయండి. చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. చక్కెర పొంగల్ని మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా, ఆ టేస్ట్ అనేది బాగా రావాలంటే నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా నచ్చుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.